హాయ్ అండి. మనం చేపలను శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ వాటికి అల్లం అల్లం పేస్ట్ తగినంత వేసుకొని ముక్కలకు పట్టేయాలి. మంచిగా వాటికి ఆ ముక్కలకు అల్లం పట్టేటట్టుగా మంచిగా కలిపితే నీసు వాసన రాకుండా, ఒకవేళ మనం నీట్గా కడిగినా కానీ చేపలంటే అవి స్మెల్ వస్తాయి కాబట్టి కొంచెం అల్లం పట్టిస్తే వాసన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, ఎందుకంటే ముక్కలు మనకు ఈ చేపల కర్రీకి ఎక్కువ పసుపు వేసుకోరు కొందరు, కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సాల్ట్, అంటే ఇప్పుడు ముక్కకు కొంచెం వేసి తర్వాత కర్రీలో కొంచెం వేస్తే బాగుంటుంది, ముక్కకు పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఉప్పు, కారం, అంటే మనకు నచ్చిన, అంటే మనం ఎంత వాడతామో అంత కారం వేసుకొని ముక్కకు మంచిగా పట్టియాలి. కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్. ఇప్పుడు మనం ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని అవి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ని కూడా మంచిగా ముక్కలకు పట్టియాలి. ఒక్క పావుడు ఆయిల్ పోసుకుంటే ముక్క మంచిగా చెదరకోకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇవన్నిటికీ ఇక మంచిగా అన్ని మసాలాలన్నీ మంచిగా పడతాయి. కారం, ఉప్పు, పసుపు, అల్లం, ఆనియన్ పేస్ట్, ఆయిల్ మంచిగా మ్యాగ్నేట్ చేస్తే మంచిగా వాటికి పీల్చుకుంటుంది అన్నట్టు ముక్కకి. మనం చేపలు శుభ్రం చేసుకున్నాక ఆ ముక్కలకి చేపల ముక్కలకు పట్టేయడానికి ఉప్పు, అల్లం, పసుపు, కారం, ఆనియన్ పేస్ట్, ఆయిల్, ఇవి మనకు మెయిన్, అంటే ఈ ముక్కలకు పట్టేయడానికి మెయిన్ కావాల్సినటువంటి పదార్థాలు. మనం ఇప్పుడు చేపల కర్రీ చేసుకోవడానికి తగినంత నూనె, అంటే మనం కొందరు ఎక్కువ పోసుకుంటారు, కొందరు తక్కువ పోసుకుంటారు కాబట్టి నేనైతే మామూలుగా కేజీకి 3 పావులు, 2 కేజీల కంటే 6 పావులు పోస్తాను. ఆనియన్స్ ఒక 2-3 మిర్చి పోపేసుకొని ఆనియన్స్ మగ్గినాక ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం పోపులో కొత్తిమీర వేసి ఇవి మగ్గే వరకు కలపాలి. పట్టడానికి కొంచెం అల్లం వేసి మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు, అంటే బ్రౌనిష్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి ఈ పోపు మగ్గాక ఈ ఫిష్ ముక్కలు కలిపినవి మనం తాలింపులో వేసుకోవాలి. మనం ఈ ముక్కలు పోపులో వేసాక గంటతో అస్సలు కలపొద్దు. ఈ చేపల కూర అంటేనే ఇక గంటతో కలిపితే మొత్తం ముక్కలన్నీ చెదిరిపోతాయి అన్నమాట. అందుకే ఇంకా ముక్కలన్నీ వేసి ఒక 10 మినిట్స్, ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. ఇప్పుడు ముక్కలు మంచిగా
వేగి ఆయిల్ బయటకు వచ్చింది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చింతపండు లైట్గా, అంటే చింతపండు తినేవారిని బట్టి ఉంటుంది అన్నట్టు, అంటే పులుపు తినేదాన్ని బట్టి ఉంటుంది. మేమైతే కొంచెం లైట్గా తీసుకుంటాం కాబట్టి చింతపండు బిస్కి మంచి ఆ పులుసుని ఆ ముక్కల మీద పోయాలి. ఈ చింతపండు గుజ్జు పోసాక మళ్ళీ అస్సలు ముక్కలను కలుపుకోకుండా ఒక్క 10 నిమిషాలు మూత పెడితే ఆ పులుపు అనేది ముక్కకు బట్టి ముక్క చెదరకోకుండా ఉంటుంది అన్నట్టు. మనం ముక్కలు తాలింపులో వేసాక ఇట్లా ఒకసారి మనం ఇట్లా కలిపినామనుకో, ముక్క మంచిగా ఆయిల్ తోటి మంచిగా ఫ్రై అయినట్టుగా మంచిగా ఆయిల్ పీల్చుకుంటుంది అన్నట్టు. పోపుని పీల్చుకొని ముక్క చెదరకోకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇక చింతపండు గ్రేవీ చింతపండు గుజ్జు పోసినాం కదా, ఇక ముక్కలు మంచిగా ఉడికి ఆయిల్ పైకి వచ్చింది అన్నట్టు. అంటే కొంచెం మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు ముక్క మంచిగా ఉడికినట్టే. కొన్ని అంటే బాగా తిక్కు కాకుండా కొంచెం కొన్ని వాటర్ వేసుకుంటే, వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచి దించేస్తే అయిపోతుంది. చూడండి మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లాస్ట్ చివరిగా మనం ఏం చేయాలంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం మెంతులు జీలకర్ర పొడి. చేపల కర్రీ అంటేనే ఇక మెంతులు జీలకర్ర పొడి కంపల్సరీ వేసుకోవాలి అన్నట్టు. ఎందుకంటే ఇంకా చేపల కర్రీకి మెంతులు జీలకర్ర పొడి లేనిది అసలు వండరు చేపల కూర. ఇంకా లాస్ట్గా కొంచెం అంత చిటికడు మనం కొంచెం మసాలా వేసుకుంటే ఫ్లేవరే వేరుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఇక లాస్ట్కి కొత్తిమీర చల్లుకొని ఒక్క 5 మినిట్స్ ఉంచితే మన కూర అయిపోయినట్టే, చేపల కూర. కర్రీ అయిందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఆయిల్ తేలి మంచిగా దగ్గరగా, అంటే మరీ చిక్కగా కాదు మరీ పలసగా కాకుండా గుత్తగా మంచిగా కర్రీ అయిందండి. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.